సర్వేలు చెబుతున్నాయి. మచిలీపట్నంలో సమస్యలపై పోరాడిన కొల్లు రవీంద్ర వైపు ఓటర్లు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టుకు రాజకీయంగా అనుభవం లేకపోవటం కొల్లు రవీంద్రకు కలిసి వచ్చింది. మంత్రిగా ఉన్నప్పుడు పేర్ని నాని నియోజకవర్గానికి ఏమీ చేయలేదన్న విమర్శలు మూటగట్టుకున్నారు. కాపు నేతలను పేర్ని నాని పనిగట్టుకుని తిట్టడం వల్ల కాపు ఓటర్లు కూడా కొల్లు రవీంద్రకే ఓటేశారన్న ప్రచారం జరుగుతుంది. మంత్రిగా ఉండి మచిలీపట్నం పోర్టు విషయంలో గట్టిగా నిలబడలేకపోయారని పేర్ని నానిపై బందరు ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. అటు కొల్లు రవీంద్రపై అనేక కేసులు పెట్టడం, జైలుకు పంపటం వల్ల ఆయనపై ప్రజల్లో సానుభూతి పెరిగింది. ఈ సానుభూతి ఓటు బ్యాంక్ గా మారిందని, కొల్లు రవీంద్ర గెలుపు ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. సొంత రాజ్యాంగాన్ని రాజారెడ్డి మరోవైపు జనసేన పార్టీ మద్దతు కొల్లు రవీంద్రకు ఉండటం, దీనికి పవన్ కళ్యాణ్ ఇమేజ్ తోడవటంతో కాపు ఓటర్లు కొల్లు రవీంద్రకు ఓటేసినట్టు తెలుస్తోంది. బీజేపీకి ఉన్న కొద్దిపాటి ఓటు బ్యాంకు కూడా సాలిడ్ గా కొల్లు రవీంద్రకు పడ్డట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో అన్ని అంశాలు కొల్లు రవీంద్రకు కలిసి రావడంతో ఆయన గెలుపు నల్లేరు మీద నడికే అంటున్నాయి సర్వేలు. మరోవైపు ఈసారి తన గెలుపు ఖాయమని కొల్లు రవీంద్ర ధీమా వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. తెలుగు తల్లికి అభివృద్ధి తిలకం దిద్దుతామన్నారు. ఏపీ ఎన్నికల్లో కూటమిదే అధికారమని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇక మచిలీపట్నంలో టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర విజయం ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. మచిలీపట్నంలో సమస్యలపై పోరాడిన కొల్లు రవీంద్ర వైపు ఓటర్లు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టుకు రాజకీయంగా అనుభవం లేకపోవటం కొల్లు రవీంద్రకు కలిసి వచ్చింది. మంత్రిగా ఉన్నప్పుడు పేర్ని నాని నియోజకవర్గానికి ఏమీ చేయలేదన్న విమర్శలు మూటగట్టుకున్నారు. కాపు నేతలను పేర్ని నాని పనిగట్టుకుని తిట్టడం వల్ల కాపు ఓటర్లు కూడా కొల్లు రవీంద్రకే ఓటేశారన్న ప్రచారం జరుగుతుంది. మంత్రిగా ఉండి మచిలీపట్నం పోర్టు విషయంలో గట్టిగా నిలబడలేకపోయారని పేర్ని నానిపై బందరు ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. అటు కొల్లు రవీంద్రపై అనేక కేసులు పెట్టడం, జైలుకు పంపటం వల్ల ఆయనపై ప్రజల్లో సానుభూతి పెరిగింది. ఈ సానుభూతి ఓటు బ్యాంక్ గా మారిందని, కొల్లు రవీంద్ర గెలుపు ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. మరోవైపు జనసేన పార్టీ మద్దతు కొల్లు రవీంద్రకు ఉండటం, దీనికి పవన్ కళ్యాణ్ ఇమేజ్ తోడవటంతో కాపు ఓటర్లు కొల్లు రవీంద్రకు ఓటేసినట్టు తెలుస్తోంది. బీజేపీకి ఉన్న కొద్దిపాటి ఓటు బ్యాంకు కూడా సాలిడ్ గా కొల్లు రవీంద్రకు పడ్డట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో అన్ని అంశాలు కొల్లు రవీంద్రకు కలిసి రావటంతో ఆయన గెలుపు నల్లేరు మీద నడికే అంటున్నాయి సర్వేలు. మరోవైపు ఈసారి తన గెలుపు ఖాయమని కొల్లు రవీంద్ర ధీమా వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. తెలుగు తల్లికి అభివృద్ధి తిలకం దిద్దుతామన్నారు. తెలంగాణ వెబ్సైట్ ఫలితాలు విడుదల చేస్తున్నారు. లైవ్ లో చూద్దాం.